సహోదరులు సహోదరులు, మీ క్షేమము కోరి, మీ ఆశీర్వాదము కోరి, ఒక ఆత్మీయ కాపరిగా ప్రమాదము నుంచి, అపాయము నుంచి మిమ్మల్ని తప్పించవలసిన బాధ్యత కలిగినటువంటి కాపరిగా నేను మీకు ప్రేమతో విన్నవిస్తున్నాను. దేవునికి సంబంధించిన వాటిని దయచేసి మీ దగ్గర దాచిపెట్టుకోకండి. దేవునికి ఇవ్వవలసిన వాటిని దయచేసి మీ బీరువాలోనో లేకపోతే బ్యాంకులోనో దాచిపెట్టే ప్రయత్నం చేయకండి. దేవుడు ముందుగానే సెలవిచ్చాడు, ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు, వెండి బంగారము నా ధనాగారము తీసుకురండి. అదే వెండి బంగారాన్ని ఆకాను ఆశించి తన గుడారంలో దాచిపెట్టేసుకున్నాడు. దశమ భాగము అది మీ బ్యాంకులో ఉండాల్సింది కాదు, మీ పర్సులో ఉండాల్సింది కాదు, మీ బీరువాలో ఉండాల్సింది కాదు. దశమ భాగము అది దేవుని మందిరంలో ఉండాల్సింది. మీరు ఏమైనా మొక్కుకున్నట్లయితే, దేవునికి ఇస్తాము అని చెప్పి మీరు అనుకున్నట్లయితే దాన్ని మీరు దాచిపెట్టుకోకండి, దాన్ని మీరు ఆశించి అట్టిపెట్టుకోకండి. దేవునికి ఇవ్వవలసినది, దేవునికి చెందవలసినది దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆయనకు సంతోషంగా అప్పగించండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని మీరు అనుకున్నట్లయితే చెల్లించండి. ఒకవేళ చెల్లించటానికి ఈరోజు మీ దగ్గర లేకపోయినట్లయితే ప్రభువుకు ప్రార్థించండి. ప్రభువా, నేను ఈ తీర్మానం తీసుకున్నాను, నీకు ఇలా ఇవ్వాలి అని ఆశించాను, ఈరోజు ఇచ్చే శక్తి నాకు లేదు, ఆ శక్తి నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని దేవునికి చెందినది దేవుని సన్నిధికి తీసుకురావలసింది దయచేసి మీరు ఖర్చు పెట్టకండి, అట్టి పెట్టుకోకండి, దానిని ఆశించి దాచిపెట్టకండి. ఆకాను చేసిన ఘోరమైన తప్పిదము ఏమిటయ్యా అంటే, దేవునికి చెందిన దాన్ని ఆశించి తన దగ్గరే దాచిపెట్టుకున్నాడు. నష్టాన్ని, కష్టాన్ని తాను తెచ్చుకున్నాడు, తన ఇంటి మీదకి తీసుకొచ్చాడు. ఒకవైపు యెహోషువ అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నట్లయితే రేపటి దినాన దేవుడు ఆశ్చర్య కార్యమును చేస్తాడు. మరోవైపు దేవుడు అదే ఇశ్రాయేలు మధ్య జరిగిన పాపమును బయటపెట్టడం ద్వారా ఎంత విపత్తు కూడగట్టుకున్నారో కూడా తెలియచేస్తున్నాడు. పాపము ఒక వ్యక్తికి నాశనాన్ని తీసుకొస్తుంది. పరిశుద్ధమైన జీవితము ఒక వ్యక్తికి ఆశ్చర్య కార్యాలు స్వతంత్రించుకునే విధంగా చేస్తుంది. నీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాలు చూడాలి అని ఆశపడుతున్నట్లయితే దేవుడు నీలో నీతిని, యథార్థతను చూడాలి ఆశిస్తున్నాడు. ఆయన నీతిని, యథార్థతను నీలో చూసి నిన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు నీలో పాపము కనిపించినట్లయితే, నీలో లోపము కనిపించినట్లయితే ఆయన చేయగలిగిందే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందికి తప్పని పరిస్థితిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. లేకపోతే ప్రాణం మీదకే వస్తుంది కాబట్టి ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పేసి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేస్తారు. ఆ డేట్ ఫిక్స్ చేసేసి ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు అతన్ని మరలా చెకింగ్ చేస్తారు, అన్ని పేషెంట్ని చెక్ చేస్తారు. చేసినప్పుడు అతనికి షుగరు చాలా ఎక్కువ ఉంది, అప్పుడు డాక్టర్ అంటాడు, ఆపరేషన్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, షుగరు చాలా ఉంది, ఆపరేషన్ నేను చేయలేను. ఆపరేషన్ చేయకపోతే ప్రాణం పోద్ది అంటున్నారు కదా, మరి షుగర్ ఉంటే ఉండేవాడిని, ఆపరేషన్ చేసేసేయండి. 100 రోజుల్లో పోవాల్సిన వాడు 10 రోజుల్లోనే పోతాడు. షుగర్ లెవెల్ని తగ్గించాలి. ఆ షుగర్ను తగ్గిస్తే తప్ప నేను సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయలేను. సహోదరులు సహోదరులు, దేవుడు మనల్ని బ్రతికించాలి ఆశిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించాలి ఆశిస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆశిస్తున్నాడు. ఆర్థికంగా బలపరచాలి ఆశిస్తున్నాడు. కానీ మనలో పాపపు లెవెల్స్ కొంచెం పెరిగిపోయినాయి. ఈ పాపపు లెవెల్స్ తగ్గేంత వరకు దేవుడు మనల్ని దీవించడం సాధ్యము కాదు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. మీ అతిక్రమములు, మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చేసినాయి. కాబట్టే దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాడంటే అది దేవుని లోపం కాదండి, అది నీలో ఉన్న పాపం. యెహోషువ పరిశుద్ధుడు కనుక తన ప్రజలు పరిశుద్ధంగా జీవించాలి ఆశిస్తున్నాడు.
యెహోషువ పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుడు తన జీవితంలో ఎన్నో విజయాలు ఇచ్చాడు గనుక తన ప్రజలు కూడా ఆ విజయాలు స్వతంత్రించుకోవాలి యెహోషువ ఆశించాడు. ఈరోజు దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుతుంది ఏమిటంటే పరిశుద్ధమైన జీవితము. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేయనుద్దేశించినటువంటి ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి పాపం ఏమిటి? నువ్వు మాటి మాటికి చేస్తున్న తప్పేమిటి? అలవాటు ప్రకారం నువ్వు చేస్తున్నటువంటి పాపిష్టి కార్యం ఏమిటి? ఒకసారి నిన్ను పరిశోధించుకొని ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే నువ్వు కనికరం పొందుకుంటావు. దేవుని ఆశ్చర్య కార్యాన్ని కల్లారా చూస్తావు. 2, యెహోషువ ప్రార్థనాపరుడు. యెహోషువ ప్రార్థనాపరుడు. 2 చూద్దాం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 12వ వచనం నుంచి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదను అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. 18. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. మోషేతో దేవుడు అన్నాడు, రా నాతో పాటు సమయం గడుపు, నేను నీతో మాట్లాడాలి, నీకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అని చెప్పినప్పుడు మోషే ఒక్కడే వెళ్ళలేదండి. మోషేను దేవుడు పిలిచినప్పుడు 40 రేయింబగళ్ళు మోషే దేవునితో గడిపినప్పుడు తనతో పాటు యెహోషువను కూడా తీసుకెళ్ళాడు. అహరోను అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా కొండ దిగువ భాగమున ఉండిపోయారు. కానీ యవనస్తుడైనటువంటి యెహోషువ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు తను కూడా ఎక్కడున్నాడో చూద్దాం రండి. తను కూడా మోషేతో పాటే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు. మరొక సందర్భాన్ని చూపిస్తారు. 33వ అధ్యాయము 11వ వచనము. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచూ ఉండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకి రాలేదు. మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే యెహోషువ గుడారములోనే ఉండి దేవునితో సమయం గడపడం, ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవడం. యవనస్తులు సాధారణంగా కాలు కుదురుగా ఉండదు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? యవనస్తుల కాలు కుదురుగా ఉండదు, కన్ను కుదురుగా ఉండదు. యవనస్తుల యొక్క ఒళ్ళు కుదురుగా ఉండదు. కానీ యెహోషువ కుదురైన వాడు, గుడారములోనే ఉన్నాడు తప్ప బయటికి మాత్రం రాలేదు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు తప్ప ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడలేదు. ప్రతిఫలం ఏమిటి? యెహోషువ దేవునితో సమయం గడపటం వల్ల జరిగిందేమిటి? మొదటిగా ఏ రీతిగా మోషే దేవునితో సమయం గడిపాడో అదే రీతిగా యెహోషువ కూడా దేవునితో సమయం గడపటం వల్ల మోషే ఏ రీతిగా దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా కనపడ్డాడో యెహోషువ కూడా దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా కనిపించడం వల్ల మోషే తదనంతరము యెహోషువ నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. దేవునితో సుదీర్ఘకాలము ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్నాడు కాబట్టి ఆ ప్రార్థనా శక్తి ఏ స్థాయికి చేరిందయ్యా అంటే చూద్దాం రండి. అది ఏ స్థాయికి చేరిందో యెహోషువ 10వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోషువ 10:12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుమో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుమో,
జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయినట్టండి. ఏం ప్రార్థన అండి ఇది? యెహోషువ వ్యక్తిగతంగా దేవునితో గడిపిన సుదీర్ఘమైనటువంటి ప్రార్థన గడియలు అతన్ని ఎంత ప్రార్థనా పరునిగా మార్చిందంటే, సూర్యుడిని చూసాడట, ఆగో, సూర్యుడు ఆగిపోయాడటండి. ప్రపంచంలో ఈ సృష్టి కేవలము సృష్టించిన దేవునికి తప్ప ఇంకెవ్వరికి లోబడే ఛాన్స్ లేదండి. యేసుక్రీస్తు ఎందుకు సృష్టికర్త? యేసుక్రీస్తును ఎందుకు మనం సృష్టికర్త అని చెప్పి అంటున్నాం? సృష్టికర్తకు మాత్రమే సృష్టి లోబడుతుంది. యేసు నావలో వెళుతున్నప్పుడు, ఆ నావలో అడుగు భాగమున పడుకున్నప్పుడు, సముద్రము చెలరేగి అలలు ఎగసి ఎగసి పడుతున్నప్పుడు శిష్యులందరూ భయపడిపోయి, బోధకుడా, మేము నశించిపోతున్నాం అని వచ్చి యేసయ్యను లేపినప్పుడు, యేసు ఎగసి పడుతున్న సముద్రాన్ని చూసి శాంతించు అన్నాడు. అదేమిటో, ఎగసి పడుతున్న అలలు, ఎగసి పడుతున్న సముద్రము కిక్కురుమనకుండా కామైపోయిందండి. ఆ సముద్రాన్ని చూసినటువంటి శిష్యులందరూ ఒక్కసారిగా యేసయ్యను చూశారండి. ఈయన సామాన్యుడు కాదు, నా దేవుడు సామాన్యుడు కాదు. సృష్టికర్తకు మాత్రమే సృష్టి లోబడుతుందండి. యెహోషువ ప్రార్థనా జీవితము ఎంత శక్తిని పొందుకుందయ్యా అంటే, తను ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడండి, చంద్రుడు నిలిచిపోయాడండి. కింద ఒక చక్కని మాట ఉంది చూడండి, 13వ వచనం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమియ్యలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. ఏమిటట? యెహోవా ఒక వ్యక్తి యొక్క ప్రార్థన విని తాను చేసిన మహా అద్భుతములన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? సూర్యుణ్ణి ఆపేయటం. ఇలాంటి అద్భుతం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇక మీదట ఎప్పుడు జరగదు. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుని కూడా ఆపేశాడండి. ప్రార్థనలో శక్తి ఉంది, పరిశుద్ధుని ప్రార్థనలో శక్తి ఉంది. ప్రియ సహోదరులు సహోదరులు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవునితో సమయం గడపవలసిన దానిని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన ద్వారానే మన జీవితంలో సమస్తము సాధ్యపరచుకోగలము అనే విషయము మర్చిపోకండి. కల్వరి టెంపుల్ స్థలం కోసం మనం అందరం ప్రార్థన చేశాం. ఒక కాపరిగా నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు నాకున్న ఆశ ఏమిటంటే, నా ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, కుక్కట్పల్లిలో నైనా గార్డెన్లో చక్కగా రోడ్డు పక్కనే ఆరాధన చేస్తున్నాం, ఎక్కడి నుంచైనా చక్కగా రోడ్డు పక్కనే దిగి మందిరానికి వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఊరు బయటకు ఎక్కడికో వెళ్ళిపోవాలంటే అది చాలా కష్టమవుతుంది. అలవాటు పడిపోయినటువంటి ప్రజలు ఇప్పుడు 10-15 కిలోమీటర్లు బయటకు వెళ్తే వెళ్ళాలి అంటే అది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏం చేస్తావో నాకు తెలియదు. ఇదే కుక్కట్పల్లి, ఇదే మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కావలసినంత స్థలం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఈ ల్యాండ్స్ చూపించేటటువంటి బ్రోకర్స్ వచ్చి, మీరు స్థలం కోసం వెతుకుతున్నారట కదా, ఉందండి 15 ఎకరాల స్థలం ఉంది. ఎక్కడ? బాచుపల్లి అవతల. బాచుపల్లి అవతల నాకు కుదరదండి. మరొకరు వచ్చి అంటారు, మంచి స్థలం ఉంది రోడ్డు పక్కన. ఎక్కడ? పటాన్చెరు దాడిన కృష్ణాపూర్ దగ్గర. అంత దూరం రాలేనండి. మరి మీకు ఎక్కడ కావాలండి? కుక్కట్పల్లిలో కావాలి, రోడ్డుకి దగ్గరలో కావాలి. రోడ్డుకు దగ్గరలో కుక్కట్పల్లిలో మంచి ల్యాండ్ ఎక్కడుందండి? మీకు దొరకనంటే దొరకదండి. సరే, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఇస్తాడని విశ్వసిస్తున్నా. మనం అందరం ప్రార్థన చేశాం. ఈరోజు ఇదే కుక్కట్పల్లి దగ్గర, ఇదే మెయిన్ రోడ్డుకి కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంత అద్భుతమైన స్థలాన్ని
దేవుడు అనుగ్రహించాడు. ఆ రోజు నేను ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక మనవి చేసేవాడిని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అడిగిన వాటిని అనుగ్రహించుటకు మన దేవుడు శక్తి కలిగినవాడు, చాలినవాడు. నైనా గార్డెన్ రోడ్డు పక్కనే ఉండడం వల్ల మీరు చక్కగా ఆటో దిగేవాళ్ళు, బస్ దిగేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. కానీ పెద్ద మందిరం మనం నిర్మించుకున్నప్పుడు రోడ్డు పక్కనే మందిరం నిర్మించినట్లయితే అందరూ ఒక్కసారిగా మెయిన్ రోడ్డుకి వచ్చినట్లయితే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి కొంచెం లోపలికి కావాలని చెప్పి ఆశించాను. అదే సమయంలో మరొక మాట అన్నాను, ఎక్కడ స్థలం ఇస్తావో నాకు తెలియదు, కానీ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు మా మందిర సభ్యులు దిగిన వెంటనే కళ్ళ ముందు పెద్ద బోర్డు కనిపించాలి, వెల్కమ్ టు కల్వరి టెంపుల్ అని చెప్పి. అది ఎక్కడో ఎప్పుడో ఎక్కడ నాకు తెలియదు, కానీ నా ఆశ ఏమిటయ్యా అంటే, మీరు సికింద్రాబాద్ చూసారా స్టేషను? సికింద్రాబాద్ స్టేషన్ దిగినప్పుడు ఇప్పుడైతే మొత్తం షాపింగ్ మాల్స్ అవన్నీ వచ్చేసినాయి, కానీ ఒకప్పుడు ఆ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకు వస్తే చక్కగా ఎస్పీసీ చర్చ్ కనిపిస్తూ ఉండేది, చక్కని బోర్డు కనిపించేది. అది చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకం వచ్చేది, ఒకరోజు మనకు స్థలం ఉండాలి, రైల్వే స్టేషన్ బయటకు వస్తే పెద్ద బోర్డు కనిపించాలి, ఏమని? కల్వరి టెంపుల్, వెల్కమ్ టు కల్వరి టెంపుల్ అని కనిపించాలి. కానీ వినండి, ఈ స్థలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మెట్రో రైలు లేదు. ఈ స్థలంలోకి మనం వచ్చిన తర్వాత మెట్రో రైలు ట్రాక్ వేయడం మొదలు పెట్టారు. స్టేషన్ ఎక్కడొచ్చిందో చెప్పండి? మియాపూర్లో వచ్చిందా? ఎగ్జాక్ట్గా మన రోడ్డుకి ఆపోజిట్లో స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ నుంచి చూస్తున్నా, స్టేషన్ కిందకు వచ్చి చూసినా వెల్కమ్ టు కల్వరి టెంపుల్, కల్వరి టెంపుల్ అనే చక్కని ఆర్చ్ కనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు మన మదిలో మెదులుతున్న ఆలోచనలను కూడా గ్రహించి జవాబు ఇచ్చేవాడు. యెహోషువ వ్యక్తిగత ప్రార్థనా జీవితము బహుశక్తితో నిండి ఉంది కనుక తన దేశము విజయం సాధించటానికి సూర్యుడు ఆగవలసి వచ్చినప్పుడు ప్రార్థనతో సూర్యుడిని కూడా ఆపేశాడు. నీ ప్రార్థనతో రాబోతున్న విపత్తును నువ్వు ఆపగలవు. నీ ప్రార్థనతో సైతాను యొక్క శక్తులను ఆపగలవు. నీ ప్రార్థనతో నీ బిడ్డల మీదకు సైతాన్ తీసుకొస్తున్న అపాయాన్ని ఆపగలవు. నీ ప్రార్థనతో నీ ఉద్యోగంలో వస్తున్నటువంటి ఒత్తిడులను ఆపగలవు. నీ ప్రార్థనతో నీ వ్యాపారంలో వస్తున్నటువంటి నష్టాలను ఆపగలవు. నీ ప్రార్థనతో నీ మీదకు ముంచుకొస్తున్న అనారోగ్యాన్ని ఆపగలవు. ప్రార్థనకు ఆ శక్తి ఉంది. యెహోషువ ఎక్కువ సమయం యవ్వనస్తుడుగానే దేవునితో సమయం గడిపాడు కాబట్టి ఒక విపత్కరమైన పరిస్థితి దాపరించినప్పుడు ఆ ప్రార్థనా జీవితమే తన జీవితంలో అద్భుతాన్ని చేసింది. తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించండి. దేవుని సంధికి వచ్చినప్పుడు భారంతో దేవుణ్ణి అడగండి, అలాగే శ్రేష్టమైన దాన్ని అడగండి, అలాగే గొప్ప వాటిని అడగండి. ఎందుకు తెలుసా? మన దేవుడు గొప్పవాడు. యెహోషువకి ఎంత ధైర్యం కావాలండి సూర్యుని చూసి ఆగో అని చెప్పడానికి. ఆగిందా లేదా? ఆగిపోయిందండి. కారణం తెలుసా? తనకు తెలుసు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య కార్యము చేస్తాడు అని. భక్తుడైన జార్జ్ ముల్లర్ గురించి మాట ఉంది. జార్జ్ ముల్లర్ మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం అంతా కూడా తొంగి చూసేదటండి. జార్జ్ ముల్లర్ మోకరిస్తే ఒక దేవుడు కాదండి, పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయేదట. పరలోకం అంతా కామ్ అయిపోయేదంట. జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి పరలోకం అంతా కామ్ అయిపోయి పరలోకం అంతా జార్జ్ ముల్లర్ ప్రార్థన వైపుకు బహు తీక్షణంతో వినేదట. కారణం తెలుసా? జార్జ్ ముల్లర్ అంత గొప్ప ప్రార్థనాపరుడు. ఒకరోజు జార్జ్ ముల్లర్ ఒక చిన్న స్టీమర్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. రేపు సాయంత్రం మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో వాక్య పరిచర్య చేయాలి. స్టీమర్ కదలకుండా ఆగిపోయింది. ఎందుకు అలా ఆగిపోయిందని చెప్పి కిటికీ తెరిస్తే సముద్రం నిండా కూడా ఐసుగడ్డ పట్టేసింది. కదిలే పరిస్థితి లేదు.
స్టీమర్ ఆగిపోయింది, స్టక్ అయిపోయింది, ఐస్లో స్టక్ అయిపోయింది. కెప్టెన్ దగ్గరకు వచ్చి అన్నాడు, ఏమిటి పరిస్థితి అంటే, కెప్టెన్ అంటున్నాడు, మందంగా ఐస్ పెరిగిపోయింది వాటర్ పైన, కాబట్టి స్టీమర్ వెళ్ళే ఛాన్స్ లేదు. సరే, రేపు సాయంత్రం నేను పలానా పట్టణంలో వాక్య పరిచర్య చేయాలి, మనం ఎప్పటికల్లా చేరుకుంటాం అని అంటే, ఆ స్టీమర్ నడిపించే వ్యక్తి అన్నాడు, రేపు సాయంత్రం వాక్యం చెప్పాలా? అవును. మీటింగ్కి వెళ్ళాలా? అవును. మర్చిపో. ఏమిటి మర్చిపోవడం? రేపు సాయంత్రం వాక్యం చెప్పడం, మీటింగ్కి వెళ్ళడం మర్చిపో. ఎందుకని? 3 రోజులు పడుతుంది, సుమారు 3 రోజులు పడుతుంది. మీటింగ్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ పేరుకున్న ఐసు కరగడానికి, మనం ముందుకు సాగడానికి కొన్ని రోజులు పడుతుంది, వెళ్ళే ఛాన్స్ లేదు, మర్చిపో. జార్జ్ ముల్లర్ చెప్పింది ఏంటి తెలుసా? ఇప్పటి వరకు ఎక్కడైనా నేను మీటింగ్కి వస్తాను అంటే రాకుండా నా ప్రభు ఎప్పుడూ కూడా నన్ను ఆపలేదు. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న మంచు కూడా నన్ను ఆపలేదు. ఏమిటి? ఏం చేస్తావు? ఏం చేస్తానో కాసేపు చూడు. వెళ్ళి గదిలో మోకరించాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, రేపు సాయంత్రం నేను వెళ్ళాల్సినటువంటి చోటికి నన్ను తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు. రేపు సాయంత్రం వాక్య పరిచర్య జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి ఈ మంచు తెరలను తొలగిస్తున్నందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉంటే కెప్టెన్కి అనిపించిందంట, పిచ్చోడ్లాగున్నాడు. ఎంతో కాలంగా ఈ స్టీమర్ నడిపిస్తూ ఉన్నా, ఎంతో కాలంగా ఇదే మార్గంలో వెళ్తూ ఉన్నా, ఈ మంచు తెరలు ఈ మనిషి ప్రార్థనకి అవి విడిపోవడం ఏమిటి, మాయమైపోవడం ఏమిటి, పిచ్చోడ్లాగా ఉన్నాడు అని చెప్పి, ఆ పిచ్చోడు అని చెప్పి చూసుకుంటూ ఆ స్టీమర్ పైకి వచ్చాడు. తన కళ్ళంతా నమ్మలేకపోయాడు. తన కళ్ళ ముందున్నటువంటి మంచు అంతా కూడా నెమ్మదిగా విడిపోవడం కనిపించింది. అది చూసిన ఆ స్టీమర్ నడిపించే కెప్టెన్ పరుగున వచ్చి ఆ ప్రార్థన చేస్తున్న జార్జ్ ముల్లర్ను చూసి, బాబు జార్జ్ ముల్లర్ గారు, ఇంక ప్రార్థన ఆపేసేయండి. ఏమైంది? మీరు అన్నదే జరిగింది. మీ దేవుడు సామాన్యుడు కాదు. ప్రార్థనా జీవితంలో శక్తి ఉంది. అడ్డుగా ఉన్న, ఆటంకాలుగా ఉన్నటువంటి వాటిని తొలగించే, విడగొట్టే, మార్గము సరళము చేసే మహాశక్తి ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి అన్ని అడ్డులు కొని తెచ్చుకుంటున్నావు, అన్ని ఆటంకాలు కొని తెచ్చుకుంటున్నావు. నువ్వే ఒక పెద్ద అడ్డుబండగా తయారవుతున్నావు. ఈ రోజు నుంచి అయినా ప్రార్థనా జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఈ రోజు నుంచి అయినా ఉదయం లేచిన వెంటనే ఒక అరగంట సేపు, ఒక గంట సేపు మోకరిస్తే, సాయంత్రం పడుకోబోయే ముందు ఒక 30 నిమిషాలు, ఒక గంట సేపు మోకరిస్తే, ఫ్రెండ్స్, దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, రేపు మా మధ్య ఆశ్చర్య కార్యములు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నేడు మమ్ములను మేము పరిశుద్ధపరచుకోవాలి. మమ్మును మేము పరిశుద్ధపరచుకున్నట్లయితే రేపు మా మధ్య ఆశ్చర్య కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అడుగుతున్నావు నాయన, నాలోను మాలోను నీకు వ్యతిరేకమైన, నీకు ఇష్టం లేని, నీకు కష్టతరమైన, నిన్ను బాధ పెట్టే, నిన్ను దుఃఖపరిచే ప్రతి పాపము నుండి, ప్రతి అలవాటు నుంచి, ప్రతి రుగ్మత నుంచి విడిపించండి. అలాగే వ్యక్తిగతంగా నీతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను కల్లారా చూడడం సాధ్యం. మోషే నీతో పాటు 40 దినాలు 40 రాత్రులు ఉన్నప్పుడు యెహోషువ కూడా నీతో పాటు గడిపాడు. ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్నాడు. ఫలితంగా సూర్యున్నే ఆపగలిగినటువంటి ప్రార్థనా శక్తిని తాను కనపరిచాడు. తండ్రి, మా జీవితంలో కూడా మా మీదకు వచ్చే ప్రతి విపత్తును, ప్రతి విధమైనటువంటి సైతాను తంత్రాన్ని, పన్నాగాన్ని ప్రార్థనలో లయపరిచి విజయం సాధించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి,
ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.